నమస్తే, వెల్కమ్ టు భావత్ మీడియా. ఈ రోజు మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు మోతా రోహిత్ ఆధ్వర్యంలో ఆల్ పార్టీ తరపున జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఖైరతాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ బతుకమ్మ కుంట పైన సుప్రీంకోర్టు స్టే విధించడం జరిగింది. ఈ సందర్భంగా వి హనుమంతరావు మాట్లాడుతూ తమ చిన్నతనం నుండి ఇక్కడ బతుకమ్మ కుంటలో మహిళలు బతుకమ్మలను నిమజ్జనం చేసేవారని అన్నారు. ఇది ప్రభుత్వ స్థలం, ప్రజలకు ఉపయోగంలో ఉండే విధంగా దీనిని తీర్చిదిద్దితే దీనిపైన కేసులు వేసే హక్కు ఎవరికీ లేదన్నారు. ఈ సందర్భంగా డీసీసీ మోతా రోహిత్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం తన సొంత భూములను సైతం పంచిన చరిత్ర గలది కాంగ్రెస్ పార్టీదన్నారు. ఇలాంటి బతుకమ్మ కుంట పైన కోర్టు వరకు వెళ్లి కేసు వేసిన ఎడ్ల సుధాకర్ రెడ్డిని ప్రజా సంక్షేమానికి అడ్డు రావద్దని హెచ్చరించారు. ఈరోజు పెద్దలు మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు గారు మరియు ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోతా రోహిత్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ బతుకమ్మ కుంట ప్రాంగణంలో మా యొక్క పోరాటాన్ని మేము నిర్వహించడం జరిగింది. దీనికి ఆల్ పార్టీ నాయకులందరూ కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. బీజేపీ, సిపిఎం, సిపిఎల్ అందరు కూడా. విషయం ఏమిటంటే ఈ యొక్క బతుకమ్మ కుంటని ఏదైతే మనము విహెచ్ఆర్ గారి పోరాటంతో కృషితో మనం ఈ యొక్క బతుకమ్మ కుంటని సాధించుకున్నాం. దాంతో ఇన్ని రోజులు ప్రజలు మంచిగా బతుకమ్మని వేసి అక్కడ పండుగను మంచిగా అట్టహాసంగా చేసుకున్నారు. అలాగే రోజు కూడా ఇక్కడ డైలీ మహిళలే కానీ పిల్లలే కానీ ఎంతో మంచిగా వాకింగ్ చేయడము, పిల్లలు ఆడుకోవడం అన్ని చేయడం జరుగుతుంది. అలాంటి మంచి తరుణంలో మంచిగా ప్రజలకి ఇది ఒక బతుకమ్మ కుంట రికవరీ అయ్యి మనకు మంచి న్యాయం జరిగింది అని ప్రజలు హర్షించారు. ఇంతలోనే ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ యొక్క ఎడ్ల సుధాకర్ గారు మళ్ళీ కోర్టుకెళ్ళి స్టే తీసుకురావడం ఎంతో సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఇంతమంది ప్రజలు లబ్ధి పొందుతున్నారు, మంచిగా ఉపయోగించుకుంటున్న ఈ యొక్క బతుకమ్మ కుంటని తమ జాగా అనేసి తమ జాగాలో వీళ్ళు కబ్జా చేసి ఇది కట్టిర్రు అనేసి ఆయన ఒక స్టే తీసుకురావడం జరిగింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి వాళ్ళకు కూడా ఒక విన్నపం చేస్తున్నాం. ఏంటంటే ఇక్కడ మీరు వచ్చి ఒక కమిటీ వేయండి, మీరు వచ్చి ఇక్కడ అందరు చూడండి, వాస్తవాలను గ్రహించండి, ప్రజలను తెలుసుకోండి. అసలు ఈ చెరువు ఉందా లేదా అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలుస్తుంది. ఇది తన సొంత జాగా కాదండి, ఇది కబ్జాకు గురి అయినది, ఇది గవర్నమెంట్ స్థలము. మళ్ళా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంకి వచ్చాక ఈ యొక్క హైడ్రా ద్వారా, రంగనాథన్ ద్వారా ఈ యొక్క చర్యలని విస్తృతపరిచి మరియు మా చెరువులను మాకు తీసుకొచ్చి మాకు పునర్నిర్మించి ఎంతో వైభవంగా ప్రజలు ఉపయోగించుకునేలాగా చేస్తే ఈ యొక్క ఎడ్ల సుధాకర్ రెడ్డి మళ్ళీ ఒక స్టే తీసుకురావడం జరిగింది. అయినా దీంతో కూడా మేము న్యాయస్థానానికి మేము పూర్తి మద్దతుని ఇస్తున్నాం. మీరు కావాలంటే మీరు గ్రహించండి, వచ్చి వాస్తవాలను తెలుసుకోండి. మా దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయి. మా ఆధారాలను కూడా తీసుకొని ఈ యొక్క స్టేని తీసేసి మళ్ళీ మా బతుకమ్మ కుంటని మాకు మళ్ళీ ఇచ్చే విధంగా న్యాయమూర్తి వాళ్ళు చేయాలనేసి ఈ సందర్భంగా కోరుచున్నాం.